సార్వత్రిక ఎన్నికలకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. కృష్ణా జిల్లాలో 3981 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కోసం 27,500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు ఏ గుర్తింపు కార్డులు వినియోగించుకోవచ్చో తెలిపే గోడపత్రికలను సంయుక్త కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు. ఎన్నికలకు పోలీసు శాఖ తరపున సర్వం సన్నద్ధంగా ఉన్నట్టు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. 530 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. 3981 పోలింగ్ స్టేషన్స్లో ఉదయం 7 గంటలకు మొదలుకొని సాయంత్రం 6 వరకు మనకు పోలింగ్ జరుగుతుంది. 27,000 మంది పోలింగ్ సిబ్బందిని రెడీ చేశాము. సమస్యాత్మక కేంద్రాల వద్ద డబుల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ పెట్టాము. ప్రతి పోలీస్ స్టేషన్కి కనీసం 2 చొప్పున, కొంచెం ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లో 3 అట్లా ఇవి ఇచ్చి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 45 స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏసీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు, అతనికి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, 45 ఎస్హెచ్ఓ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఉల్లంఘన కేసులు 390 కేసులు పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 19 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 42,04,436 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 4,581 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 32,000 మంది సిబ్బందిని నియమించారు. 1,437 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి పటిష్ట చర్యలు చేపట్టారు. రంపచోడవరం ప్రాంతంలో 15 పారామిలిటరీ బృందాలతో పాటు స్థానిక పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. 4,581 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుద్ది. ఇందులో సమస్యాత్మకంగా ఉన్నటువంటి 1,471 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 32,000 సిబ్బందులు పోలింగ్ డ్యూటీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కొంతమందిని రిజర్వ్లో పెట్టడం కూడా జరిగింది. ఏజెన్సీ ఏరియాలో ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్తో బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 32.80 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 32,18,407 టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. బ్యాలెట్ యూనిట్స్ 11,074, కంట్రోల్ యూనిట్ 8,310, వివిప్యాట్ 8,842 అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 32,39,517 మంది ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పోలింగ్ కండక్ట్ చేసే వాళ్ళు మెయిన్గా 27,000 మంది కండక్ట్ చేస్తున్నారు పోలింగ్ పార్టీస్. వాళ్ళతో పాటు ఇంకా ఒక 23,000 మంది వాళ్ళకి సపోర్టుగా ఉంటున్నారు. 3,330 బియూస్, 3,305 సియూస్, తర్వాత 9,993 వీవీప్యాట్స్ని మనము అందుబాటులో పెట్టాము. ఏదైనా చిన్నగా రిపేర్ అయితే కూడా ఇమీడియట్గా దాన్ని సరి చేసుకోవడానికి మనకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 3 బెల్ ఇంజనీర్స్ని ఎలక్షన్ కమిషన్ అపాయించడం జరిగింది. వాళ్ళు కూడా మన అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ సరి చేసుకుని మళ్ళీ పోలింగ్ని కొనసాగించే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలానికి 3 చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ 3,780 పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1+5 అంటే 6 మంది పనిచేస్తారు. ఆ రకంగా వారి కాకుండా మనకు ఒక 20% రిజర్వ్ సిబ్బంది కూడా ఉండడం జరుగుతుంది. వాటర్ స్క్యూ అనేది ఒక కొత్త యాప్, అది తెలుసుకుంటే దాన్ని తీసుకుని ఏ టైంలో ఎంతగా క్యూలో ఉన్నారని తెలుసుకోవడం. సో తీరికగా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి వారు రావడానికి అవకాశం ఉంటుంది. వృద్ధులు, వికలాంగుల కోసం, ముఖ్యంగా వికలాంగుల కోసం 25 రూపాయల చొప్పున నడవనటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి నిశ్చయించాం. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 3,800 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు పెట్టామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని వివరించారు.
ఎక్కువ వలసలు ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో రావడము వెళ్ళటము ఇవన్నీ కూడా ఎక్కువ షిఫ్టింగ్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఓటర్ లిస్టు చాలా వరకు ప్రక్షాళన జరిగింది కాబట్టి మరి ఓటింగ్ శాతము పెరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. పోలింగ్ బూత్లు పనిచేసే అధికారులే 28,000 ఉన్నారు దాదాపుగా. గతంలో ఒక బూత్లో 5 అధికారులు ఉంటే ఇప్పుడు 6 అధికారులు ఉన్నారు. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటాడు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు, తర్వాత బయట పోలీస్ ఫోర్స్ ఉంది. ఇవంతా కలుపుకొని దాదాపుగా 40,000 కంటే ఎక్కువ మంది పోలీసు, ఇతర అధికారులు, వీడియోగ్రాఫర్సు వీళ్ళంతా కలుపుకొని 40,000 కంటే ఎక్కువ మంది అధికారులని ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటున్నారు. కడప, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ అధికారులు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవనుంది. అంతకుముందే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాల్లోనూ ఉదయం 5:30 గంటలకే నమూనా పోలింగ్ నిర్వహించి ప్రతి ఈవీఎంలో 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ఎన్నికల అధికారి లెక్కిస్తారని ద్వివేది స్పష్టం చేశారు. అనంతరం 50 ఓట్లను తొలగించి ఈవీఎంలకు సీల్ వేస్తామని వివరించారు.